ఏపీ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. దానికి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సిద్ధార్థ్ కౌశల్ 2012 ఐపీఎస్ బ్యాచ్ కి సంబంధించినటువంటి సిద్ధార్థ్ కౌశల్ 2012 తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి ఆయన మొదటిసారిగా ఐపీఎస్ గా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన తర్వాత ప్రకాశం, కృష్ణా, కర్నూలు, కడప జిల్లాలకి ఎస్పీగా విధులు నిర్వర్తించారు. వైసీపీ హయాంలో చాలా పెద్ద ఎత్తున ఆయన సేవల్ని అప్పటి ప్రభుత్వం వినియోగించుకుంది. ఒక రకంగా వైసీపీకి చాలా ఫేవర్గా ఉన్నారన్నటువంటి ఒక ఆరోపణలు కూడా సిద్ధార్థ్ కౌశల్ ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని చెప్పి సిద్ధార్థ్ ప్రకటించారు. కానీ రాజీనామాకి ఎటువంటి వేధింపులు కారణం కాదని కూడా ఆ రాజీనామాలో మెన్షన్ చేశారు. ఆయన రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గంలో సేవలు అందిస్తాను. మరి ఆ ఈ మార్గం ఏంటి? డెఫినెట్గా ఒక పబ్లిక్ సర్వీస్ నుంచి ఆయన బట్టికి వచ్చారంటే డెఫినెట్గా అదే మార్గంలో నుంచి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. బికాస్ గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి మాధవ్ కూడా అక్కడే పోటీ చేసి ఎన్నికల్లో గెలుపొంది ఎంపీగా పనిచేశారు. కానీ ఇక్కడ సిద్ధార్థ్ కౌశల్కి అంత ఛాన్స్ లేదు. బికాస్ ఆయన హిమాచల్ రాష్ట్రానికి సంబంధించిన ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి అటాచ్ చేస్తూ ఆయనని 2012లో ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాడర్లోకి వచ్చారు. వివిధ జిల్లాలకు సంబంధించి ఎస్పీగా కూడా పనిచేశారు ఆయన. సో ప్రస్తుతం ఆయన కొత్త మార్గంలో నేను సమాజానికి సేవ చేస్తానని చెప్తున్నాడంటే మరి ఏ రకంగా చేస్తాడో చూడాలి. కూటమి సర్కార్ వేధింపులే కారణమైన రాజీనామాకి అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూ ఉంటే వైసీపీ హయాంలో కృష్ణా, కడప, ప్రకాశం జిల్లాల ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. సో వైసీపీకి జర ఫేవర్గా కూడా ఉంటారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి అప్రాధాన్యత అంటే కొంత ప్రియారిటీ లేనటువంటి ఒక పొజిషన్ కేటాయించింది. అప్రాధాన్యతలకు సంబంధించినటువంటి ఆ పొజిషన్ కేటాయించడమే ఆయన రాజీనామాకు కారణమైంది, వేధింపులకు గురి చేసిందని చెప్పి వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తుంటే ఒకవైపు సిద్ధార్థ్ కౌశల్ మాత్రం అటువంటిదేదీ లేదు, నా వ్యక్తిగత కారణాల చేత రిజైన్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆయన ప్రస్తుతానికి డీజీపీ ఆఫీసులో అడ్మిన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నెల రోజులుగా ఆయన విధులకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకసారి ఆ లెటర్ని, రిజిగ్నేషన్ లెటర్ని ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా ఆయన అఫీషియల్గా విడుదల చేశారు. ఒకసారి ఆ లెటర్ చూడండి, రైట్ స్క్రీన్లో ఆర్టీవీ స్క్రీన్ పై మీకు కనిపిస్తోంది. I have tendered my voluntary resignation from Indian Police Service, a decision made on purely personal grounds. వ్యక్తిగత కారణాల చేత రెసిగ్నేషన్ చేస్తున్నాను. After deep personal reflection, it is a step taken in alignment with my long-term life goals and wishes of my family members. జీవితంలో ఇంకా చాలా స్థానాల్ని అధిరోహించాల్సి ఉంది, చాలా లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. సో నా కుటుంబ సభ్యుల యొక్క రిక్వెస్ట్ మేరకి, వాళ్ళ యొక్క విషెస్ మేరకి నేను రాజీనామా చేస్తానని చెప్పి దానిలో మెన్షన్ చేశారు ఆయన. రీసెంట్లీ certain reports have attempted to falsely link my resignation to alleged harassment or external pressure. సో నా మీద ఏదో హరాస్మెంట్ ఉందని, ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉందని, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పి చాలా రకాలుగా వార్తా కథనాలని లేకపోతే కొంతమంది ఆరోపణలు గుప్పించారు. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని చెప్తున్నారు ఆయన. ఐ విష్ టు stay unequivocally that such claims are completely baseless and misleading. My decision is entirely independent, personal and voluntarily. సో నా డిసిషన్ మాత్రం ఇండిపెండెంట్గా, పర్సనల్గా, వాలంటీర్గా తీసుకుని మాత్రమే, ఎవరి ఒత్తిడి కానీ ఎవరి ప్రోద్బలం కానీ లేదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు. సర్వింగ్ ఇన్ ద ఐపీఎస్ హ్యాస్ బీన్ ద మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ అండ్ ఎన్రిచింగ్ జర్నీ ఇన్ మై లైఫ్. మై ఇయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ఎ ప్రివిలేజ్. ఐ హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ దిస్ స్టేట్ యాజ్ మై హోమ్ అండ్ ఇట్స్ పీపుల్ విల్ రిమైన్ ఇన్ మై హార్ట్ విత్ డీప్ ఎఫెక్షన్ అండ్ ప్రైడ్. సో ఈ రాష్ట్రాన్ని నా సొంత ఇంటిగా భావిస్తున్నాను. ఇక్కడ ప్రజలు ఎప్పటికీ కూడా ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారని చెప్పుకొచ్చారు ఆయన. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మై సీనియర్ కొలీగ్స్, juniors and even citizens I had the honor of serving. Your support and trust has shaped both the officer and person I am today. As I move forward, I do so with gratitude, purpose and clarity, looking to contribute to new society in a new meaningful ways in the years to come. సో త్వరలోనే ఒక కొత్త మార్గాన్ని ఎంచుకొని మీకు సేవ చేయడం కోసం వస్తానట్టుగా ఆయన ఇందులో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వెనక నిజంగానే అటు కూటమి నేతల ఆ వేధింపులు, అప్రాధాన్యత, ఆ పొజిషన్ ఆయనకి ఇవ్వడమే కారణం కనబడుతున్నాయి. బికాజ్ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఈ లెటర్లో ఎక్కడ కూడా ఆయన మెన్షన్ చేయలేదు. చాలా క్లియర్గా నా వ్యక్తిగత కారణాలే కారణంగా ఉన్నాయి, సో నేను లైఫ్లో ఇంకిని చాలా గోల్స్ అచీవ్ చేయాల్సి ఉంది, నా కుటుంబ సభ్యుల యొక్క కోరిక మేరకే రాజీనామా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. సో ఎలా చూడాలి దీన్ని? మనోజ్, మొత్తం మీద సిద్ధార్థ్ కౌశల్ ఒక సిన్సియర్ ఆఫీసర్ గానే ఏపీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అయితే ఒక చెరగని ముద్ర అయితే వేశారు. ఎందుకంటే కంబైన్ స్టేట్ లో 2012 సమయంలోనే
ఆయన ఆంధ్రప్రదేశ్ కి కంబైన్ స్టేట్ కి కేటాయించబడినప్పటికీ కూడా ఆయన ఎక్కువ కాలం కొద్దిగా ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కాలం పనిచేసిన పరిస్థితి. ఆ తర్వాత 2000 ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా చేశారు, కర్నూలు చేశారు, కడప చేశారు, అయితే ప్రకాశం జిల్లా కూడా చేశారు. ఆయన చేసిన ప్రతి జిల్లాలో ఒక మార్క్ అయితే ఖచ్చితంగా సిద్ధార్థ్ కౌశల్ ఖచ్చితంగా తన మార్క్ అయితే చూపించిన ప్రయత్నం అయితే చేశారు. ఒక కొంత సిన్సియర్ ఆఫీసర్ గా పేరుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ కి ఎవరైనా వెళ్తే ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అనే తన మార్క్ ని చూపించిన పరిస్థితి. ప్రతి ఒక్కటి కూడా వారానికి ఒక పూట ఖచ్చితంగా ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి అలాగే బాధితులతో నేరుగా మాట్లాడాలి అనే ఒక తత్వాన్ని అలవాటు చేసిన పోలీస్ శాఖలో కొన్ని మార్పులు కొన్ని ఆయన పనిచేసిన జిల్లాలో కొన్ని మార్పులు తీసుకుని వచ్చిన పేరులో మాత్రం సిద్ధార్థ్ కౌశల్ అయితే ఖచ్చితంగా ఉంటారని చెప్పాలి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని లెక్కలు ఈక్వేషన్స్ అన్ని కూడా డెఫినెట్ గా మారుతుంటాయి. ఆ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలోచనలో మార్పు ఉందా, లేకపోతే అతన్ని పక్కన పెట్టారా అని అనుకుంటారా, లేదు ఇంకో రకంగా లేదు గతంలో వైసీపీ ప్రభుత్వంలో 3 చోట్ల అంటే 3 జిల్లాల్లో ఆయన వరుసగా పనిచేశారు కాబట్టి ఒక ముద్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే కాసేపు ఇక్కడ పొలిటికల్ ఎంట్రన్స్ పక్కన పెడితే ఒక ఐపీఎస్ అధికారిగా మాత్రం సిద్ధార్థ్ కౌశల్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా స్థిరపడ్డారు అనేది ఆయన ముద్ర అయితే ఖచ్చితంగా వేశారని చెప్పాలి. చాలా మంది పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా హానెస్ట్ గా ఉంటారు, చాలా సిన్సియర్ గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ ని అలవాటు చేయడంలో తన స్టైల్ ని మాకు కొంత నేర్పించారు ఆయన అనేది చాలా మంది పోలీస్ అధికారులు ఆయన కింద పనిచేసిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎనీహౌ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం మారిన తర్వాత ఆయన డీజీపీ ఆఫీస్ లో అడ్మిన్ ఎస్పీగా పనిచేస్తున్న పరిస్థితి. సడన్ గా ఒక 4 రోజుల నుంచి ఆయన డ్యూటీకి రావట్లేదు, ఆయన పదవికి వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నారని కొంత సమాచారం ఉంది. అయితే నిన్నటి నుంచి ఈ సమాచారం బయటకు వచ్చిన నేపథ్యంలో కొద్ది పత్రికలు కావచ్చు, కొందరు వైసీపీ నేతలు కూడా ఇది ఉద్దేశపూర్వకంగానే అధికారులని వేధిస్తోంది ప్రభుత్వం, ఇప్పటికీ 24 మంది ఎస్పీలని పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టారు, దాదాపుగా కొన్ని 50 మంది దాకా డిఎస్పీలని పక్కన పెట్టారు, కనీసం వాళ్ళకి పోస్టింగ్ స్థానాలు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టి వేధిస్తోంది అని చెప్పేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అయితే దీనికి ఈ రోజు అఫీషియల్ గా తన రిజిగ్నేషన్ లెటర్ ని సిద్ధార్థ్ కౌశల్ ఈ రోజు మీడియాకి పంపించిన నేపథ్యంలో చాలా క్లియర్ గా ఒకే ఒక మాట చెప్పారు, నాకు ఎటువంటి ఒత్తిడి లేదు, నా మీద ఎటువంటి ప్రెజర్స్ లేదు, నేను ఆంధ్రప్రదేశ్ లో చేయాల్సినంత వరకు చేయగలిగాను, నేను ప్రజలకి సక్సెస్ఫుల్ గానే నేను ప్రజల హృదయాల్లో ఆంధ్రప్రదేశ్ నా సొంత ఇంట్లుగానే భావిస్తున్నానని చెప్తే, నాకు కొన్ని వార్తలు వస్తున్న ప్రకారంగా కావచ్చు, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు కావచ్చు, వీటి వార్తలకి సంబంధించిన దాంట్లో నాకు ఎటువంటి ఒత్తిళ్లు లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, నేను ఆ గోల్స్ ని రీచ్ కావడానికి నేను తన పదవిని నా ఎస్పీ హోదాని రిజైన్ చేయబోతున్నాను, అందుకే వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తున్నాను, కానీ ఏదో ఒక సమయంలో ఒక మంచి పొజిషన్ లో ప్రజలకి సేవ చేయడానికి ముందు ఉంటాను అని చెప్పిన పరిస్థితి. అయితే సిద్ధార్థ్ కౌశల్ వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పుడు వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఒకంత వారికి దారితీసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి కారణం ఒకటే, గతంలో పనిచేసిన కొంతమంది ఎస్పీలు కావచ్చు, మరీ ప్రభుత్వాల్లో వైసీపీ ప్రభుత్వంలో తమదే ప్రభుత్వం లాగా పనిచేసే ఆ లైన్ ఏదైతే చిన్న లైన్ ఉంటుందో ఆ లైన్ ని క్రాస్ చేసి ఏ అధికారి అయితే పనిచేస్తారో వాళ్ళందరినీ పక్కన పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అటువంటి సందర్భాలు కొన్ని కనబడుతున్నాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు కొంత డిస్టర్బెన్స్ కనబడుతుంది. అయితే సిద్ధార్థ్ కౌశల్ విషయంలో మాత్రం బహుశా అటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ పొలిటికల్ గా కూడా అతను ఎక్కడ కూడా ఎటువంటి కాంట్రవర్సీలో కూడా ఎక్కడ కనపడలేదు. గడిచిన మనం ఈ 6 సంవత్సరాల్లో చూసినా గతంలో చూసినా ఎక్కడ అతని మీద కొంత ఆ ముద్ర అయితే పడలేదు. బట్ అతను అడ్మినిస్ట్రేషన్ లో ఎస్పీగా ఉన్నారు, కానీ ఆయన క్లియర్ గా అయితే ఒకటి మాట చెప్పారు, నేను ఎక్కడ కూడా నా పరిధి దాటి వ్యవహరించే పరిస్థితి లేదు, నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు, అట్ ద సేమ్ టైం నాకు ఎటువంటి బాధ లేదు, నన్ను అగౌరవపరిచారనే ఒక ఆందోళన కూడా నాకేమీ లేదు, నా గోల్ వేరు, నేను ఇప్పటి వరకు ప్రజలకి నా ఐపీఎస్ వచ్చిన తర్వాత నేను చేయగలిసిన సేవ నేను చేయగలిగాను, నా మార్క్ ఏదో చూపించుకున్నాను, ప్రజలు కూడా నన్ను ఎప్పుడు గుండెల్లో పెట్టుకున్నారు నేను పనిచేసిన ప్రాంతాల్లో. నిజంగా ఆ వ్యవహారంలో మాత్రం కొంతమంది పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, సిద్ధార్థ్ కౌశల్ వ్యవహారం అతను వ్యవహరించిన తీరులో
కొంత పాజిటివ్ గానే కొంత రిపోర్ట్ వస్తున్నప్పటికీ కూడా, కానీ ఇప్పుడు దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. ఇది పోలీసులని లేదు గతంలో పనిచేస్తున్న అధికారులకి పోస్టులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అట్ ద సేమ్ టైం వైసీపీ నాయకులు అసలు మీరు అధికారులను అధికారులుగా చూసారా లేకపోతే ఇంకో రకంగా చూసారా అనేది టీడీపీ ఇస్తున్న కౌంటర్. సో ఈ రెండు కౌంటర్లు రాజకీయంగా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిద్ధార్థ కౌశల్ మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాను, తన గోల్ వేరు, నేను తాను చేయాలనుకున్న పరిస్థితి వేరు. అంతేగాని నేను ఇతర వ్యవహారాల్లో ఎక్కడ కూడా తన పరిధిని కానీ తన గీతను కానీ దాటి వ్యవహరించే పరిస్థితి నేను ఎప్పుడు చేయలేదు అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. కొన్ని క్లిష్టమైన కేసెస్ కూడా సిద్ధార్థ్ కౌశల్ తన హయాంలో కేసుల్ని ఛేదించగలిగారనే ఒక మార్కు కూడా సిద్ధార్థ్ కౌశల్ కి ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పొలిటికల్ ఇష్యూస్ లోకి తనని లాగొద్దు అనేది అతను చాలా క్లియర్ గా ఇండైరెక్ట్ గానే ఆయన చెప్పిన పరిస్థితి. ఇండైరెక్ట్ గా స్ట్రైట్ గానే ఎప్పుడే చెప్పినా నా మీద ఎటువంటి ఒత్తిడి లేవు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను తనకున్న కొన్ని గోల్స్ ఉన్నాయి, నేను ఆ గోల్స్ ని చేరవేయడంలోనే నేను తన పదవిని స్వచ్ఛందంగా చాలా ఓపెన్ మైండెడ్ లోనే నేను దాన్ని రాజీనామాను చేస్తున్నట్టుగా చెప్పడంతో కథ కొంత సుఖాంతమైంది. అయితే రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎంత ముందుకు వెళ్ళబోతుంది అనేది ఏపీ రాజకీయాల్లో చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, మరోవైపుగా వైసీపీ ఆరోపణలు ఎలా చూడాలి అంటే తమతో రైట్ వైసీపీ పార్టీ చెప్తోంది, వైసీపీ నాయకులు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఆయనకి అప్రాధాన్యత పొజిషన్ ఇవ్వడమే కారణంగా చెప్తున్నారు. నిజంగానే అప్రాధాన్యత పొజిషన్ కి కూటమి ప్రభుత్వం కొంత తన పైన అక్కసుతో లేకపోతే తన గతంలో వైసీపీకి ఏమైనా సపోర్ట్ చేసి ఉంటాడనే అనుమానంతో ఆ అప్రాధాన్యత పోస్ట్ కట్టబెట్టిందా? బికాస్ మీరు చెప్తున్న మాటలు అయితే ఈజ్ ఎ సిన్సియర్ ఆఫీసర్గా ఉన్నారు, కానీ ఏం జరిగింది ఆ పోస్ట్లో ఆయన పెట్టడానికి ఇబ్బంది పడ్డారనుకోవాలా? అంటే క్యాజువల్ గా చాలా ఇష్యూస్ ఉంటాయి ఒక డిపార్ట్మెంట్ లో, ఒక ప్రభుత్వంలో. అంటే ఒక్కొక్క ప్రాధాన్యత అనేది ఆ సంబంధించిన అవకాశాలను బట్టి అక్కడున్న ఉన్నతాధికారులు అధికారులు కావచ్చు, అక్కడున్న ఇంటెలిజెన్స్ వాళ్ళకున్న రిపోర్ట్ కావచ్చు, లేకపోతే అక్కడున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి ఆ ప్రాధాన్యత పోస్టులు ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం వస్తుంది. ప్రతిసారి ఒక వ్యక్తికి అవకాశం వస్తుంది అనేది ఊహించకూడదు. అది ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లో కూడా జరగదు. అది రెవెన్యూలో కావచ్చు, లేకపోతే గతంలో పనిచేసిన కలెక్టర్లు మళ్ళీ ఇక్కడికి కలెక్టర్లుగా కొంతమంది రావచ్చు, కొంతమంది రాలేకపోవచ్చు, కొందరు వేరే పోస్టులకు వెళ్ళొచ్చు. అట్టని చెప్పి ఆ పోస్టులు వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయి కదా అంటే నన్ను పనికి రాకుండా వేరే దానికి వేశారు అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి గవర్నమెంట్ లో ఎక్కడైనా సరే ప్రభుత్వం చెప్పిన మాట అధికారులు వినాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ దిశగానే కొంత ప్రయత్నిస్తారు. అంతేగాని మరీ గీత దాటి తమ స్థాయిలను కూడా మర్చిపోయి ఏదో పొలిటికల్ ఏజెంట్లుగా పనిచేసే అధికారులు చాలా మంది కనపడుతుంటారు, అక్కడక్కడ మనకు కనపడుతుంటారు. అటువంటి వ్యక్తుల పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ కొన్ని వ్యవస్థల్లో పర్టికులర్ గా ఆయనకి ఆ పోస్టు రాకపోవడం అనేది కొంత ఈక్వేషన్స్ మారుతుంటాయి. కొన్ని ఒకసారి ప్లస్ కావచ్చు, ఒకసారి మైనస్ కావచ్చు. ఒక ప్రభుత్వంలో కొందరిని చాలా పాజిటివ్ గా పనిచేస్తారు, అదే టైంలో గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కొంత కీలక శాఖలో పనిచేస్తున్న అధికారులు ఉన్నారు. సో అట్లా చూడకూడదు. బట్ ఇక్కడ ప్రభుత్వం ఆరోపణలు అంటే వైసీపీ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఒకటి మాత్రం వాస్తవం, గతంలో పనిచేసిన కొంతమంది అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళందరినీ దూరం పెట్టింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళు వ్యవహరించిన కొన్ని ప్రాంతాల్లో కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళు వ్యవహరించిన లైన్ ని అంటే వాళ్ళు అతిగా లైన్ క్రాస్ చేసి మరీ వ్యవహరించారు అనే కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. అటువంటి అధికారుల్ని ప్రభుత్వం ఖచ్చితంగా దూరం పెట్టింది. కానీ అందరినీ ఇదే వ్యవహారంలో దూరం పెట్టారు అనే ఒక క్లాజ్ ని కలపడం అది సరైన పద్ధతి కాదు అనేది చాలా మంది చెప్తున్నారు. అంటే పోలీస్ శాఖ కూడా అన్ని ఈక్వేషన్స్ చూస్తుంటారు. ఒకసారి ఒక్కొక్క అధికారికి ఒక మంచి పోస్టింగ్ వస్తుంది, ఇంకొక అధికారికి వేరే తరహాలో ఒక ప్రాధాన్యత కలిగిన పోస్టు రావడమో, లేదు ఆ డిపార్ట్మెంట్ ని మార్చి కొందరిని ఏసీబీలోకి తీసుకోవడమో, లేకపోతే మరో విజిలెన్స్ శాఖలోకి వేయడమో, లేకపోతే అడ్మిన్ లో తీసుకోవడమో, కొంత డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అందరికీ ప్రతిసారి అందరికీ ఎస్పీగానే జిల్లాల హోదాలుగా ఇవ్వాలనుకుంటే అది వీలయ్యే పరిస్థితి కూడా కాదు. కొన్ని అటువంటి సిచ్యువేషన్స్ కనపడుతుంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ సందర్భంలో ఇక్కడ జరిగినది కొంత పొలిటికల్ గా ఈ వ్యవహారం అయితే రాజుకుంది. కానీ మరి ఇది ఇంతటితో ఆగిపోతుందా? ఎందుకంటే సిద్ధార్థ్ కౌశల్ చాలా క్లియర్ గా తన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇది ఇంతటితో ఆగిపోతుందా? ఫర్దర్ గా మూవ్మెంట్ ఇంకా దీని మీదనే ఇదే కొనసాగిపోతుందా అనే చర్చను కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద
ఏపీలో పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ ఆయన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. 2012 ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించినటువంటి సిద్ధార్థ్ కౌశల్ ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాలకు ఎస్పీలుగా పనిచేశారు. ఆయన కర్నూలు, ప్రకాశం, కడప ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జిల్లాలకి ఆయన ఎస్పీగా పనిచేశారు. ఒక సెట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన తనదైన శైలిలో ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మచ్చలేని ఒక ఆరోపణ లేనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గానే గుర్తింపు తెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏదేమైనా కూడా సిద్ధార్థ్ కౌశల్ తన వ్యక్తిగత అవసరాల దృష్ట్యా తన కుటుంబం సభ్యుల యొక్క విషెస్ అంటే వాళ్ళ కోరిక మేరకి నేను రాజీనామా చేస్తున్నాను, త్వరలోనే ఒక కొత్త మార్గంలో ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి మాటను మాట్లాడుకొచ్చారు. నిజంగా మీరు ఆయన సేవల్ని కనుక వినియోగించుకుంటూ ఉంటే కర్నూలు, ప్రకాశం, కడప ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు మీరు చూస్తున్నారైతే ఒకవేళ కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కృష్ణా, కర్నూలు, ప్రకాశం, కడపకి ఎస్పీగా పనిచేసిన సమయంలో ఆయన ప్రవర్తన ఎలా ఉండేది, ఆయన వచ్చిన తర్వాత మీ జిల్లాలో పోలీసింగ్ ఎలా మారిపోయింది, సో ఆయన మీద ఉన్నటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.